Hi students, today problem limit x tendings to infinity x square plus 5x plus 3 by x square plus x plus 2 whole to the power of x. ఇలా ఇచ్చినటువంటి సమ్స్ ని ఎప్పుడైనా సరే ఇలా పవర్లో ఇచ్చినటువంటి సమ్స్ ని మనం చాలా ఈజీగా చేయొచ్చు. ఈజీ ఫార్ములాని యూజ్ చేసుకొని లిమిట్ ఎక్స్ టెండింగ్స్ టు ఇన్ఫినిటీ ఇవ్వనివ్వండి, ఏదన్నా ఇవ్వనివ్వండి, మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ టు ది పవర్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ కనుక ఇలా కనుక అంటే పవర్లో కనుక ఇచ్చి ఉంటే కనుక దీన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే ఈ పవర్ లిమిట్ ఎక్స్ టెండింగ్స్ టు ఇన్ఫినిటీ జీ ఆఫ్ ఎక్స్ అంటే పవర్ ఇంటూ బేస్ మైనస్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ -1 తీసుకోవచ్చు. అంటే బేస్కి -1 -1 అని చేయాలి అంతే, ఇక్కడ యూజ్ చేస్తుంది. అలానే మనం సేమ్ స్టెప్ అదే విధంగా తీసుకుంటాం. చూడండి ఏమని తీసుకుంటాం, ఈ పవర్ లిమిట్ ఎక్స్ టెండింగ్స్ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇది, జీ ఆఫ్ ఎక్స్ అంటే పవర్లో ఉంది, జీ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 3 by x square plus x plus 2 minus 1 సో మనం అది తీసుకోవచ్చు. ఇక్కడ చూడమ్మా, ఇక్కడ ఏం లేదంటే ఎల్సిఎం ఎంత ఉన్నట్టు 1 ఉన్నట్టు. సో ఈ పవర్ ఆఫ్ లిమిట్ ఎక్స్ టెండింగ్స్ టు ఇన్ఫినిటీ ఎక్స్ ఇంటూ ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 2 అవుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 3 మైనస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 2 అవుతుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 2 అవుతుంది. ఈ పవర్ ఆఫ్ లిమిట్ ఎక్స్ టెండింగ్స్ టు ఇన్ఫినిటీ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 3 మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 2 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 2 రాసేసుకుంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిలేషన్ అయిపోతాయి. అప్పుడు ఈ పవర్ ఆఫ్ లిమిట్ ఎక్స్ టెండింగ్స్ టు ఇన్ఫినిటీ ఎక్స్ ఇంటూ 4x ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 2 మిగులుతుంది. నెక్స్ట్ వన్, ఇక్కడ మనకి లిమిట్ ఎక్స్ టెండింగ్స్ టు 0 ఇచ్చారంటే 1/x = 0 అని తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం ఎక్స్ కామన్ తీసుకుంటే న్యూమరేటర్లో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అవుతుంది, ఇక్కడ ఎక్స్ కామన్ తీస్తే 1/xగా తీసుకోవచ్చు. 1/x తీసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే 1 ప్లస్ x స్క్వేర్ అంటే 1/x ప్లస్ 2/x² తీసుకోవచ్చు. సో లిమిట్ ఎక్స్ టెండింగ్స్ టు 0 అంటే 1, లిమిట్ ఎక్స్ టెండింగ్స్ టు ఇన్ఫినిటీ అంటే లిమిట్ ఎక్స్ టెండింగ్స్ టు ఇన్ఫినిటీ అంటే 1/x టెండింగ్స్ టు 0 అని అర్థం అని కూడా తీసుకోవచ్చు. సో 1/x టెండింగ్స్ టు 0 తీసుకున్నాము. లిమిట్ ఇక్కడ ఎలా తీసుకున్నాం అంటే లిమిట్ 1/x టెండింగ్స్ టు 0 తీసుకుంటాం. అప్పుడు ఇక్కడ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిలేషన్ 1/x ప్లేస్లో ఇక్కడ 0 అయిపోతుంది. ఇక్కడ 1/x టెండింగ్స్ టు 0 అయిపోతుంది. ఇక్కడ 2/x² కూడా 0 అయిపోతుంది. సో మనకి మిగిలేది ఈ పవర్ ఆఫ్ 4 మిగులుతుంది. ఇది 2002 మెయిన్స్ ప్రాబ్లం ఇచ్చున్నారు, 2002లో ఇచ్చున్నారు. ఇదే విధమైనటువంటి ఫార్ములాతో కొన్ని సమ్స్ ఉన్నాయి, అవి చూడండి ఒకసారి. సెకండ్ వన్ దే బేస్ మీద 2016లో ఇచ్చున్నారు. 2016 చాలా సింపుల్ ప్రాబ్లం. లిమిట్ ఎక్స్ టెండింగ్స్ టు ఇన్ఫినిటీ 1 ప్లస్ a/x 1 ప్లస్ a/x ప్లస్ b/x² హోల్ టు ది పవర్ ఆఫ్ 2x ఈజ్ ఈక్వల్ టు e² అని ఇచ్చున్నాం. దెన్ ఫైండ్ వాల్యూ ఆఫ్ a. Then
ఫైండ్ వాల్యూ ఏ ఎంత అని అడిగారు. ఇప్పుడు ఇక్కడ మనకి వాడవలసినటువంటి యూజ్ చేయాల్సినటువంటి ఫార్ములా వచ్చేదలికే ఇదే ఫార్ములాని యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఫస్ట్ లిమిట్ ఎక్స్టెండింగ్స్ టు ఇన్ఫినిటీ ఈ పవర్ ఆఫ్ లిమిట్ ఎక్స్టెండింగ్స్ టు ఇన్ఫినిటీ. ఇక్కడ పవర్లో ఉన్నటువంటి దాని 2xని ఇక్కడ రాసేసుకొని 1 ప్లస్ a/x ప్లస్ b/x² -1 రాసుకోవచ్చు. ఎందుకంటే పవర్లో ఉన్నది పక్కన రాసుకొని బేస్కి -1ని తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ +1 -1 క్యాన్సిలేషన్. అప్పుడు ఈ పవర్ ఆఫ్ లిమిట్ ఎక్స్టెండింగ్స్ టు ఇన్ఫినిటీ 2x ఇంటూ a/x ప్లస్ b/x² తీసుకుంటాం. సో ఇక్కడ మనము 2xని లోపలికి మల్టిప్లై చేస్తే లిమిట్ ఎక్స్టెండింగ్స్ టు ఇన్ఫినిటీ ఇక్కడ 2ax/x ప్లస్ మళ్ళీ 2xని 2bx/x² తీసుకుంటే ఇక్కడ మనకి x అను x క్యాన్సిలేషన్, ఇక్కడ x అని ఇక్కడ x క్యాన్సిలేషన్ అవుతుంది. సో ఇక్కడ ఈ పవర్ లిమిట్ 1/ఎక్స్టెండింగ్స్ టు 0 తీసుకోవాలి. ఎక్స్టెండింగ్స్ టు ఇన్ఫినిటీ అంటే అప్పుడు 2a ప్లస్ 2b/x. సో ఈ 2b/x పార్ట్ మొత్తం కూడా 0 అయిపోతుంది. మనకి యాక్చువల్గా ఇక్కడ వచ్చేటటువంటి ఆన్సర్ ఈ పవర్ 2a, కానీ వాళ్ళు మనకి ఈ స్క్వేర్ అని ఇచ్చారు. గివెన్ దట్ ఇన్ ద సిరీస్ ఆఫ్ ఈ స్క్వేర్ అన్నారు. ఈ స్క్వేర్ కాబట్టి ఇక్కడ ఇచ్చింది ఈ పవర్ ఆఫ్ క్యూబ్ ఇచ్చున్నారు. సో ఈ పవర్ క్యూబ్ కాబట్టి మనం ఈ పవర్ ఆఫ్ క్యూబ్ తీసుకోండి. ఈ పవర్ ఆఫ్ క్యూబ్ తీసుకుంటే బేసెస్ ఈక్వల్ అయినప్పుడు పవర్స్ ఈక్వల్ కాబట్టి 2a ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. వేరీ a ఈజ్ ఈక్వల్ టు 3/2 అవుతుంది. సో ఆన్సర్ ఏ వాల్యూ కనుక్కున్నారు, ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 3/2. సో ఎక్స్ప్లెనేషన్ నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ స్టూడెంట్స్.